ఏంటా ఈ పంచాను ఈ షర్టు ఎక్కడ కొట్టుకొచ్చావు సార్ ఏ కొట్లు కొనుక్కొచ్చావు అన్నాను. సార్ డిజైనర్ వేర్ సార్ అబ్బో చాలే చాలా విన్నా కూర్చో. ఎలా తెలిసిపోయింది? వెంకటేష్ గారిని రమ్మన్నాను, వచ్చింటారా? హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. బ్లాక్ బస్టర్ అనిల్, వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఏంటిది? ఏంటిది? నువ్వేంటంట? ఓహో సో అన్ని వర్గాల వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది. ఆ రకంగా ఇది వాళ్ళది వీళ్ళది చిన్నది పెద్దోళ్ళది ఆడ మగ ఏజ్ గ్రూప్ ఏవి లేకుండా అయిపోతుంది. అంటే నేను ఒక మీమ్ చూశాను సార్. ఒక ఆవిడ మంచి చలిలో ఒక పెద్ద ఆవిడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచోనింది, చిన్న స్వెటర్ వేసుకుని అలా వచ్చి నుంచుంటే ఎవరో ఒక మైక్ పట్టుకుని అడిగారు, ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు. ఎంత చలిలో నేను బయటకు వచ్చానంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది నీకు తెలియట్లేదా అని ఆవిడ. అంటే అంత యాటిట్యూడ్తో చెప్పింది. సో అంతేకాదు సార్, అంటే మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం అందరు ఎక్కడోళ్ళు అక్కడ అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు. అలాగే వెంకీ గారిని అభిమానించే అభిమానులు. సో మొత్తం అందరూ వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు. సో తండాలుగా వచ్చి వస్తున్నారు. సో నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళలు అనగానే ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ ఏంటి సార్ సినిమా? సురేఖ ఇదివరకు నువ్వు రష్ చూపించినప్పుడు చూసింది, అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది, బట్ చూడాలి సినిమా అనింది కొన్ని నెలల క్రితం. అది అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే తను ఒక 50-60 మంది వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళింది అని అనుకోవడం. కిట్టి పార్టీతో వెళుతుంది, లోపల ఫ్రెండ్స్తో వెళ్తుంది, లోపల కిట్టి పార్టీ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్కి డెఫినెట్లీ మా మీద సెటర్లు వేస్తారా అని చెప్పి అంటదేమో అనుకుంటే దానికి ఎంత నవ్వు వచ్చింది, ఎంత పగలబడి నవ్వుకున్నాం మేమందరం అంటే చెప్పుడు వచ్చింది అనమాట. నేను ఈ మధ్య సంవత్సరాలలో ఇంత పగలబడి నవ్వినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు. మీ దానికి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటూ మళ్ళీ వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అవకాశం తీసుకుని నేను వెళ్తానని అంటుంది. దే జస్ట్ లవ్డ్ ఇట్. చాలా బాగా నచ్చింది, నీరు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఫ్రెండ్స్తోనే వెళ్ళి చూశారు. అండ్ ఫ్రెండ్స్ అందరు మిమ్మల్ని ఐ మీన్ దే జస్ట్ ఫౌండ్ యూ సో ఫ్రెష్, సో న్యూ. చిరంజీవి ఇస్ లుకింగ్ సో యంగ్ అండ్ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్. అండ్ మెయిన్లీ ఫర్ దెమ్ ఇట్స్ ఆల్సో లైక్ హౌ ది ఆడియన్స్ అందరికి నచ్చినట్టు మన ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడటం. ఐ థింక్ దే జస్ట్ ఫౌండ్ ఇట్ సో న్యూ. అంటే వాళ్ళు కూడా దే బీన్ ఫాలోయింగ్ ఫిల్మ్స్ 30-40 years. I mean we've been there, but we're coming together in one frame. I mean I have to really thank you and Anil. Love you sir. And మీరు దానికి లీడ్ గా మీరే ఒకప్పుడు చెప్పారు వెంకీ, మీకు గుర్తుంటుంది. మన మొన్న కూడా స్టేజ్ మీద చెప్పాను నేను. అండ్ అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుండేది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే ఆయన ప్లాన్ చేసినందుకు, దీన్ని జస్టిఫై చేయడానికి నాతోటి ఈవెన్ బయట కూడా ఫ్రెండ్లీగా ఉండి నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన వెంకీ. ఆయన అయితే కనుక చాలా బాగుంటుంది అన్నందుకు కెమిస్ట్రీ ఐ మీన్ జస్ట్ అన్బిలీవబుల్. ఇట్స్ కమ్ అవుట్ సో వెల్. అంటే యూ కెన్ సీ రియల్ ఫ్రెండ్స్ జస్ట్ ఎప్పటి నుంచో కాలేజీలో చదువుకొని లాంగ్ టైం తర్వాత కలిసి వాళ్ళిద్దరు ఒక సినిమా. నిజంగానే చెప్తాను, ఈ సీన్స్ అన్ని కూడా నేను వెంకీ తోటి నాకున్న ప్రేమ కానీ ఇష్టం కానీ ప్రతి చోట సుస్పష్టంగా తెలుస్తుంది. ఎట్ ఆయన ఒక స్టారు, నేను కూడా తక్కువ ఏంటి అనే దీంతో నేను ఎక్కడ తగ్గిపోతానేమో అని ఏదో ప్రయత్నం చేయడం కానీ నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఏమి చేయాలి. నేను ఎక్కడ సరే అండర్ అవ్వాలి, నేను తగ్గి ఉండాలంటే తగ్గే ఉన్నాను తప్ప తను ఎలివేట్ చేసుకున్నాను. అండ్ ఆయన ఎక్కడ నాకు ఛాన్స్ ఇవ్వాలి, నాకు అలా ఛాన్స్ ఇచ్చారు. మెయిన్ Anil, when the beginning scene itself very cleverly written. నేను అది చెప్పగానే నేను అనుకున్నాను, నేను అక్కడి నుంచి దిగటం, మీరు అక్కడి నుంచి చూడటం, అది చేసిన తర్వాత నేను రాగా మీరు ఇమ్మీడియట్గా ఇటువంటి చూసి ఏంటి నేను మిమ్మల్ని చూసి మీరు మా బాస్ అదే మాస్కే బాస్ ఇప్పుడు ఫ్యామిలీ వైపు రాలేదా, అక్కడే ఒక చిన్న సెట్ అయిపోయింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ గుడ్. ఇట్ గేవ్ వన్ థింగ్. ఓహో ఇదేదో ఇద్దరు మీ ఇద్దరు ఎనర్జీ
మీ ఇద్దరు లుక్స్ అందరూ గూగుల్ని కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఎవడరా గూగుల్లో తప్పుగా రాస్తున్నారు వాళ్ళు, అసలు దే ఆర్ జస్ట్ లైక్ 35, 40, 45, 50 లోపల అంటున్నారు. చాలా మంది పెడుతున్నారు సార్ మీమ్స్, ఎవడరా గూగుల్లో, గూగుల్ ఎక్కడ రాడు, అడ్రస్ ఎక్కడ రా అంటున్నారు. అంత అంటే సీరియస్లీ సార్, యు ఆర్ యాక్టెడ్ అంటే మీరు లుక్స్ అలాగే ఉన్నారు, మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. గాడ్ గ్రేస్, మీరు ఇంకా 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 ఇలాగే ఎనర్జీగా ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అవును, పేరేంటి మార్చి ఇప్పుడు అందరం వెంకి గౌడ అని పిలుస్తారు. కాదు, అక్కడ సినిమా వెంకి గౌడ, మనం మిస్ వెళ్ళారంటే వెంకి గౌడ, నీరజ గౌడ అన్నారంట. పాప ఆవిడ పాప మరి ఎంబారసింగ్. ఎక్సలెంట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే, సీన్స్ ఫన్ పార్ట్ పక్కన పెడితే, ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంట్ మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచింగ్ సీన్స్ కానీ, అలాగే జరీనా వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి, ఆవిడికి నయనతారకు ఉన్న సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ ఎంత ఉందంటలో నాకు ఎవరో పంపించారు, ఇది నిజంగా జరిగిందండి. 3 నెలలు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని, ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్ అంటుంది కదా, భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా అన్నందుకు, ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ, మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేసింది కానీ, కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావో అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్, విడిపోదాం అనుకున్నటువంటి కొంతమంది అలాంటి భావంతో, అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది. హెడ్స్ ఆఫ్. అందరు దాన్ని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్గా కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే నాకు అర్థం కాలే. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తా కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అత్తా కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ, సీరియస్గా చూసుకుంటూ, జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన, అంటే లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధానికి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది. చాలా బాగుంది.